కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీ సమస్యలను తీర్చాలంటూ నిరసన ర్యాలీ. గూడూరు సుధాకర్ రెడ్డిని పరామర్శించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. దేవాలయాలపై రాజకీయాలు ఎందుకు? మాజీ కాంగ్రెస్ ఎంపీ చింతా మోహన్. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో గిరిజనుల కోసం ఆధార్ అప్డేట్, ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇక డీటెయిల్స్ చూస్తే కోట మండలంలోని క్లస్టర్ పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు తమ యొక్క సమస్యలు తీర్చాలంటూ కోట ప్రాజెక్ట్ ఆఫీస్ ఎదుట నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట, వాకాడు, చిట్టమూరు అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు పాల్గొన్నారు. CITU జిందాబాద్. న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలి. వెంటనే తీర్చాలి. వెంటనే తీర్చాలి. కోరికలను వెంటనే తీర్చాలి. జిందాబాద్ జిందాబాద్. CITU జిందాబాద్. CITU జిందాబాద్. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ जिंदाबाद जिंदाबाद CITU जिंदाबाद. जिंदाबाद जिंदाबाद CITU जिंदाबाद. जिंदाबाद जिंदाबाद. CITU जिंदाबाद. వాకాడు మండలం వాకాడు గ్రామ పంచాయతీలో తూర్పు వీధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు గూడూరు సుధాకర్ రెడ్డి అనారోగ్యం నుండి కోలుకుని వారి ఇంటికి విచ్చేశారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. వారి వెంట వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వేరే మండల తగ్గిస్తారు. ఇక్కడ ఏంటంటే నాకే తిరుగుందా వాకాడు మండలం వాకాడు గ్రామ పంచాయతీలోని హరిజనవాడలో నేదురుమల్లి కుటుంబ అభిమాని ఎంబేటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ చిన్న కుమారుడు కిషోర్ యొక్క సతీమణి ఇటీవల మరణించినారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి కిషోర్ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. వారి వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం మీద ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సోమవారం తిరుపతి జిల్లా వాకాడు మండలం మండల పరిషత్ కార్యాలయం నందు అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలోని స్టాల్ నిర్వహించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎలాంటి ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయానికి వెలుగు కార్యక్రమంలో ద్వారా మండలంలోని కొన్ని గ్రామాల్లో వాటిని పండించి ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయం నందు స్టాల్ నిర్వహించాలని మరియు వాటిని కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ దీప, ఎంపీడీఓ అన్నపూర్ణారావు, డిప్యూటీ తహసీల్దార్ సందీప్, ఏపీఎం ఐ గంగవేణు, ఎన్పీఎం షేక్ షమీరా, వివోఏ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా మీరు కూడా ఏవో గారు చేసిరా నుంచి ప్రోటోకాల్ తప్పకండి.
అందరికీ నమస్కారం సార్. నేను వాకాడ మండలంలో రాయన్పాల్ యూనిట్లో ఐసెఫ్గా పనిచేస్తున్నాను. ఎన్పిఎం షాపు ఓనర్గా ట్రైనింగ్ తీసుకున్నాను. డివిజన్లో రేపు నుంచి అవి చేయాల్సి వస్తుంది. రెండేది వచ్చి ప్రతి సోమవారం ఇక్కడ స్టాల్ పెట్టమని మాకు ఆర్డర్స్ ఇస్తున్నారు సార్. అందుకని ఫస్ట్ దఫాగా ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇంకా అన్ని మెటీరియల్స్ లేవు సార్. ఇంకొక 15 రోజుల్లో అయితే మాకు అన్నీ వస్తాయి. ప్రస్తుతానికి ఉండేది తీసుకొచ్చి పెట్టాము. ఇంక నుంచి పెడతా ఉంటే మనకి వచ్చే వాళ్ళకి అలవాటు స్టాక్ అలవాటు అవుతుంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారనే ఉద్దేశంతో పెట్టాను సార్. ఇది పురుగు మందు లేకుండా న్యాచురల్గా పడింది. అవే తీసుకొచ్చి పెడతాను సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అంటే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన పొద్దులక్ష్మి వాళ్ళ ద్వారా ఈ విలేజ్లో కొన్ని యూనిట్స్ సెలెక్ట్ చేసుకొని ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతికి సంబంధించినటువంటి ఎరువులతో ఈ అన్నింటినీ కూరగాయలను పండించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. ఈ రోజుల్లో ఉన్న మనం మార్కెట్లో ఏ కూరగాయలు చూసినా కానీ రసాయనాలు పండిస్తున్నారు కాబట్టి దాని టేస్ట్ ఉండదు. పైపెచ్చు మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా లేకుండా ప్యూర్గా మా ప్రకృతి నుంచి దొరికినటువంటి ఎరువులన్నింటినీ వాడేసి వీటిని ఒక మోడల్గా పెట్టారు. వీటిని ఏంటంటే ప్రతి సోమవారం మండలాఫీస్కి ఎంతోమంది జనాలు వస్తుంటారు కాబట్టి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసంగా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మేము అట్లే వెలుగు సిబ్బంది అందరూ కలుసుకొని ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి సోమవారం కూడా ఇక్కడ న్యాచురల్ గా పండించినటువంటి కూరగాయలన్నీ కూడా లభ్యమవుతాయి. కాబట్టి మండలంలోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందని తెలియజేస్తున్నారు. మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ప్రార్థనా మందిరాన్ని ఆపివేయాలంటూ సోమవారం మనుబోలు మండలం తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రం అందజేశారు. బీసీ కాలనీ వాసులు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బీసీ కాలనీలో ప్రస్తుతం కొంతమంది ప్రభుత్వం ద్వారా గృహాన్ని లబ్ధి పొంది అనుమతులు లేకుండా మైక్ సెట్ ఏర్పాటు చేసి ప్రార్థనలు నిర్వహిస్తున్నారని, దీంతో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే అధికారులు ఈ ప్రార్థనా మందిరంపై చర్యలు చేపట్టాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ విషయంపై సమరత సేవా ఫౌండేషన్ మనుబోలు మండలం బాధ్యులు ఆలూరు రాము ఆచారి మాట్లాడుతూ ప్రస్తుతం మనుబోలు మండలంలో బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్నాయని, ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమతి లేని ప్రార్థనా మందిరాన్ని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమరత సేవా ఫౌండేషన్ సభ్యులు గణపతి మరియు బీసీ కాలనీకి చెందినటువంటి ప్రజలు పాల్గొన్నారు. చర్చ్ లేకుండా చేయాలి. నా పేరు కస్మూర్ శ్రీనివాసులు. బీసీ కాలనీలో నివసిస్తున్నాను. మనుబోలు బీసీ కాలనీలో మా ఇంటికి ఆనుకొని ప్రహరీ గోడకు ఆనుకొని గవర్నమెంట్ కాలనీ లెక్కలో ఒక గృహాన్ని నిర్మించుకొని దాన్ని చర్చిగా కన్వర్షన్ చేసుకొని దాంట్లో ప్రార్థనలు చేస్తూ లౌడ్ స్పీకర్స్ పెడుతూ పబ్లిక్ మొత్తానికి హిందూ సోదరులందరికీ డిస్టర్బెన్స్గా తయారయ్యారు. దానికి తోడు బీసీ కాలనీలో మత మార్పులు చేయడానికి ప్రచారాలు ఎక్కువైపోయినాయి. అందువల్ల ప్రభుత్వం వారు అధికారులు స్పందించి దీన్ని అరికట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. మనుబోలు మండల ఎస్ఎస్ఎఫ్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ మధ్య బీసీ కాలనీలో అక్రమంగా చర్చి కడుతున్నారని చెప్పి తెలిసింది. తర్వాత ఎక్కువ ఏంటంటే మత మార్పులు ఇవన్నీ జరుగుతున్నాయని మా దృష్టికి తీసుకొచ్చారు కొంతమంది. మేము ఎంఆర్ఓ దగ్గర ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ వచ్చి దాన్ని స్పందించి మేము అక్కడ అట్టటి ఏం లేకుండా చూస్తామని చెప్పారు. కానీ మండలంలో ఇట్లా అక్రమంగా చర్చీలు కట్టకూడదు, పోతే మత మార్పిళ్ళు కూడా ఉండకూడదు. కాబట్టి మా సంస్థ తరఫున మేము కూడా కొన్ని అడ్డుకుంటామని. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలని
మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరుతూ నిరసన తెలియజేశారు. అనంతరం సిడిపిఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలోని యూనియన్ అధ్యక్షురాలు ఇంద్రావతి, కార్యదర్శి బిఎస్ ప్రభావతి, యూనిట్ లీడర్లు మంగమ్మ, హసీనా బేగం, మునికుమారి, లక్ష్మీ, ప్రసన్న, భారతమ్మ, సిఐటియు నాయకులు జోగి శివకుమార్, బివి రమణయ్య, సురేష్, నారాయణ, ప్రసాద్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, మా సిఐటి వాళ్ళకు, మా అంగన్వాడీ టీచర్స్కు అందరికీ నా ధన్యవాదాలమ్మా. పిలుపునివ్వంగానే వచ్చినందుకు. ఎందుకంటే మేము 42 రోజులు సమ్మె చేశాము. ఆ ప్రభుత్వం మాకు ఏది స్పందించలేదు. 62 ఏళ్ళు మాత్రం చేసి మాకు మొండి చేయి చూపించింది. ఈ ప్రభుత్వం అప్పుడు కూడా మాకు 2 సార్లు మాకు జీతం పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నాం మేము. అందుకని మాకు దయించి ఈ ప్రభుత్వంలో అయినా మాకు జీతాలు పెంచాలని, సాలీసాలం జీతాలతో మేము చాలా కష్టపడుతున్నారు. ఈ జీతం పెంచాలని మేమందరినీ ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఎందుకంటే ఈ జీతం మీదనే చాలామంది కుటుంబాలు బతుకుతున్నారు. చాలక అప్పులు చేసి ఆ అప్పులకి వచ్చిన జీతంతో మళ్ళీ అప్పులు కట్టి మళ్ళీ అప్పులు చేస్తూ ఉన్నారు. అందువల్ల మాకు ప్రభుత్వం ఇచ్చిన 26,000 రూపాయలని మేము అడుగుతున్నాము. ఆ ప్రభుత్వం మాకు 26,000 పెంచి మమ్మల్ని ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఎందుకంటే మేము ఈ గత ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకున్నాం, కానీ ఇవ్వలేదు. ఇవ్వనందుకే మాకు డిపాజిట్ కూడా లేకుండా మా అంగన్వాడీ సత్తా ఏందో చూపించాము. అందువల్ల ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని దయించి గుర్తించి మాకు జీతం పెంచాలని కోరుకుంటున్నాను. అంగన్వాడీలు వర్కర్లు, హెల్పర్లు వాళ్ళ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మెకు కూర్చొని మేము సమ్మె చేసినా కానీ మా కనీస వేతనం పెంచమని, మాకు జీతాలు తక్కువ, దానివల్ల చాలా పేద ప్రజలు, అంగన్వాడీలందరూ కూడా చాలా పేద ప్రజలు, వాళ్ళకి కనీసం 10,000, 11,000 అలా చేసి వాళ్ళు ఇప్పటికీ 60 సంవత్సరములు సర్వీసు చేసుకొని ఏ దిక్కు లేకుండా కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఐసిడిఎస్ స్కీము, మహిళా సంక్షేమము ఇన్ని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం మాకు 42 రోజులు ధర్నా చేసినా కానీ మొండి చేయి చూపించింది. ఏ ఒక్క స్పందన లేదు. ఈసారి ఈ ప్రభుత్వం మేరకు మేము దృష్టికి తీసుకొని వచ్చి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గుజరాత్ స్టేటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, గ్రాట్యుటీ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. అలాగే మాకు కూడా అన్ని స్టేట్లు కూడా ఇదే విధంగా మాకు పర్మనెంట్ చేయాలి, మా కనీస వేతనం ఇవ్వాలి. మా డిమాండ్స్ అన్నీ కూడా బకాయిలు చాలా ఉన్నాయి, బిల్లులు అవి ఇవ్వాలి. దాని తర్వాత జరగవలసిన ఇది ఫస్ట్ మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. స్టార్టింగ్ ఇది కోరుతున్నాము. కొంచెం లాస్ట్ ఏం చెప్పారు, 42 రోజుల్లో మా ప్రభుత్వం అమ్మ మేము వస్తే మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని గుర్తుపెట్టుకొని మాకు వేతనాలు పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అంగన్వాడీలు చాలా శ్రమ పడుతున్నారు. వాళ్ళకి యాప్లు కానీ ప్రతి ఒక్కటి కానీ కనీసం ఒక 9 గంటలు వాళ్ళు నిర్వీర్యంగా వాళ్ళు పనులు చేస్తున్నారు. దీన్ని గుర్తించి మా యందు కొంచెమైనా స్పందించవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్రంలోని ఆలయాల్లో శానిటేషన్ పనుల కోసం పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆలయాల్లో ఆర్థిక ఆదాయం ఉంది కాబట్టి పరుగులు తీస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. మాజీ కాంగ్రెస్ ఎంపీ చింతామోహన్ మీడియా పరంగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. సబ్జెక్టు ఆలయాలు, ప్రపంచ ఆలయాలు. ఇందులో ఉన్నది ఆర్థికం. ఏంటి ఆర్థికం? ఒక బొంబాయి వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్ట్ కావాలి. దిగజారాడు వాడు అని అంటున్నా నేను ఇక్కడ. వాడు ఫడ్నవీస్ ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నాడు మధ్యాహ్నం. ఆలయాల, ప్రపంచ ఆలయాల అభివృద్ధి. దాంట్లో ఆర్థికం ఏంటి?
ఏదో శానిటేషన్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి ఒక వెధవకి. ఫడ్నవీస్ అనేవాడు స్థాయి దిగజారిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి అడుగును పడిపోయింది. అడుక్కొని తినేదానికి వచ్చాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఇష్యూ కాంట్రాక్టు ఆర్థికం ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని. ఏంటి మీరు చేస్తుండేది? ఏం చేస్తున్నారు మీరు? తప్పులు జరుగుతున్నాయి, జాగ్రత్త అని తెలియజేస్తున్నారు. రెండో విషయం, ప్రధానమంత్రి మొన్న అమెరికాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆర్థికం. ఏంది ఆర్థికం? అదాని కేసుల్లో తప్పించేదానికి వెళ్ళాడు నా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏం చేశావు? ఇందిరాగాంధీ వెళ్ళింది అమెరికాకి, ఎవరు కలిసింది? అధ్యక్షుడినే కలిసింది. రాజీవ్ గాంధీ వెళ్ళాడు, అధ్యక్షులనే కలిశారు. మన్మోహన్ వెళ్ళాడు, పివి వెళ్ళాడు, మరి అందరూ వెళ్ళారు. ఈ రోజు నువ్వు వెళ్ళి పనికి మాలిన వాళ్ళని కూడా ప్రధానమంత్రి కలుస్తాడా? అధ్యక్షుడు కలిశావు, సంతోషం. మరి కింద స్థాయిలో నువ్వు కలవడానికి ఆంతర్యం ఏమిటి? ఆర్థికం. అదానీ పైన ఉన్నటువంటి వేధవ కేసు తప్పించేదానికి గత సంవత్సరంగా కంటాలు పడుతున్నాడు. నాకు తెలుసు, అందరికీ తెలియదు. పంపించావు 100 మంది ప్రతినిధుల్ని, కానీ వాడు బైడెన్ వాడు ఒప్పుకోలా. వీడు ట్రంప్ వచ్చాడు, ట్రంప్ రాగానే పంపించాడు. మన భారతదేశ గౌరవం, అఖండత, ఆ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉంది. ఆ భారతదేశ ప్రధానమంత్రి అమెరికా విజిట్. ఏందయా ప్రధానమంత్రి, ఏందయా భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్ ఈరోజు తిరుపతిలో నువ్వు చేసే దేనికి వచ్చావు? ఆలయాల అభివృద్ధి, అంతర్జాతీయమా? నీ బొంద తప్పులు చేయబాకంటారా పిచ్చోడల్లారా అని తెలియజేస్తారు. మరి కుంభమేళ ఎంతమంది చచ్చిపోయారు? కుంభమేళాలు ఎక్కడ కాల్చేశారు? వాళ్ళందరినీ వేల మంది చచ్చిపోయారు. కుంభమేళాలు 100 కాదు, గాజియాబాద్లో కాల్చేశారు శవాల్ని కనబడకుండా. గజియాబాద్ దూరంగా పెట్టి. ఇదే కుంభమేళ? చచ్చిపోయేదానికే, చంపేసేదానికే. చచ్చిన శవాలను కూడా వాళ్ళకి ఇవ్వలేదే. ఓ భారతీయ జనతా పార్టీ, ఇదే మీరు చేసేది. నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో 100 మంది పైగా చనిపోయారు. దేనికి చనిపోయారు రా పిచ్చి నాయాలన్నారా? గట్టినంగా అడుగుతున్నా. ఒరే మంత్రి అశ్వన్, రాజీనామా బెటరా, ఇంటికి పోరా వెతావా. 100 మంది చచ్చిపోతారా రాజధాని నగరంలో? మరి సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నారు మీరు? ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో? భారతీయ జనతా పార్టీ ఏమి సాధించింది ఈ 11 సంవత్సరాల్లో? సున్నా. ఎవరో అదాని ఆర్థిక ప్రయోజనాల కొరకు ఇక్కడెవడో బొంబాయిలో వాడు ఒక వెధవ, వాడికి ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆలయాల పేరు పెట్టుకొని వస్తారా తిరుపతికి? మీరు పిచ్చిన ఆయనలారా. మేము గమనిస్తున్నాం మిమ్మల్ని. మరి ఈ మధ్య మేము ఓడిపోయినాం. కారణం మా సిద్ధాంతాల్లో మార్పు లేదు, మా ప్రయత్నాల్లో మార్పు లేదు. మొన్న ఓడిపోవడానికి కూడా జనరల్ ఎలక్షన్లో కూడా ఒకే ఒక కారణం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఏంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు? మేమే తెచ్చాం, పొరపాటు చేసాం, తప్పులు చేయలేదు మేము. ఎలక్ట్రానిక్ ఈవీఎంల ద్వారానే భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది. మొన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వచ్చింది ఈవీఎంల పైన. ఏం జరిగింది పిటిషన్ వచ్చిన తర్వాత? ఎవరికి తెలిసింది? తెలియదు అందరికీ. ఈవీఎం జడ్జిమెంట్ కూడా మేనేజ్ చేశారు. 500 కోట్ల రూపాయలు సింగపూర్లో ఒక పనికిమాల వాడికి ఇచ్చారు. మా వాళ్ళకి తెలియదు, భారతదేశానికి తెలియదు. సుప్రీంకోర్టులో చెప్పుకుంటున్నారు 500 కోట్లు ఇచ్చి ఈవీఎంలు జడ్జిమెంట్లు మేనేజ్ చేశారని.
ఏమవుతా ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది? ఎందుకు ఇట్ అయిపోతా ఉంది? ఏమి యథావియందులు, ఏంది జడ్జిమెంట్లు, ఎందుకు జరుగుతా ఉంది భారతదేశంలో? ఈవీఎంల జడ్జిమెంట్ కూడా తీసుకున్న వ్యధవ ఎవరు? జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యధవ ఎవరు? ఎందుకు సింగపూర్లో ఎవరిచ్చారు? ఎందుకు తీసుకున్నారు? ఎవరికి తెలుసు? పత్రికా స్వేచ్ఛ కూడా హరించిపోతా ఉంది. ఒక్క రాయలేదు. బోఫర్ గన్ను పైన నేను చూశాను, వందల సంఖ్యలో రాశారు. ఏది ఈరోజు ఏం జరుగుతా ఉంది? ఈవీఎం జడ్జిమెంట్ ఎలా వచ్చింది? ఎవరికి తెలుసు? ఈ విధంగా భారతదేశ ప్రజాస్వామ్యం నాశనం అయిపోతా ఉందని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? రాత్రి ఏం జరిగింది? జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్కి వచ్చిన ఫిర్యాదుల్లో భాగంగా ఈ రోజు కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్కి సమస్యల గురించి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోయేంత వరకు రాజకీయాలు వదిలేది లేదన్న పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా జనసేన పార్టీ పనిచేస్తోంది. ఎంతో మంది పేదలు, ముఖ్యంగా యానాది ఎరుకల కులాలకు సంబంధించిన ఎంతో మంది పేదలు, ముఖ్యంగా కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాలలో సంక్షేమ పథకాలకు అర్హులు కాకుండా మిగిలి ఉన్నారని, కొంతవరకు కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేలు స్పందించి కొంత చొరవ తీసుకున్నప్పటికీ మండల హెడ్ క్వార్టర్స్ లోని నమోదు చేయించుకునే అవకాశాన్ని కల్పించవలసిందిగా ఈ రోజు కలెక్టర్ ని కోరాము. కోవూరు నియోజకవర్గంలోని ఆక్వాఫీడ్ తయారు చేసే కంపెనీలు వాటిలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను, కెమికల్స్ ను డైరెక్ట్ గా మాల్దేవి కాలువలో వదిలివేయటం వల్ల వేలాది ఎకరాలకు, పంట పొలాలకు అందుతున్నటువంటి నీరు, ఆహార పదార్థాలు విషపూరితం అవుతున్నాయని, వీటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. స్టోన్ హాస్పిటల్లోని పార్కు విద్యుత్ దీపాలు లేక కొంత నిర్లక్ష్యానికి గురి కావటం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు నిలవగా ఏర్పడింది. పరిశీలించవలసినదిగా మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము అని తెలిపారు. కలువాయి మండలం కల్లూరు గ్రామం అలాగే కుళ్ళూరు గ్రామం వద్ద అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. స్కూలుకు వెళ్లే మార్గం కావటంతో నడిచిపోవడానికి కూడా వీలు లేకుండా గుంటలు గుంటలుగా ఉన్నాయి అని, కాస్త చినుకు పడితే చాలు ప్రాంతం అంతా కూడా బురదమయమైపోయి ఇబ్బందిగా ఉంది అంటూ ఎంఆర్ఓను సంప్రదించినప్పటికీ కూడా పనులు ముందుకు సాగటం లేదని పరిశీలించండి. ఈ కార్యక్రమంలోని సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, పవన్ యాదవ్, కలువాయి మండలం నాయకులు మనోహర్, యాసీన్, వసీం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా యానాది ఎరుకల కులానికి చెందిన వాళ్ళు రోడ్ సైడ్ నివసిస్తున్నారు. ఇప్పటికి కూడా వారు ఆధార్ కార్డు కూడా అర్హులు కాదు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యే జిల్లా కార్యాలయానికి వచ్చిన అనేక సమస్యల విషయమై ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో సబ్ కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేంత వరకు రాజకీయాలను వదలలోని పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను ముందుకి జనసేన పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్తామని తెలియపరుచుకుంటూ ఈరోజు ముఖ్యంగా కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు చెందిన అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా యానాది ఎరుకల కులానికి చెందిన వాళ్ళు రోడ్ సైడ్ నివసిస్తున్నారు. ఇప్పటికి కూడా వారు ఆధార్ కార్డు కూడా అర్హులు కాదు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత చొరవ తీసుకున్నప్పటికీ ఇంకా ఆధార్ కార్డులు లేని, సంక్షేమ పథకాలు అందని పేదలు ఎంతోమంది ఉన్నారు. వారందరి కోసం మండల హెడ్ క్వార్టర్స్లో ఆధార్ నమోదు కేంద్రాలు పెట్టాలని ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదే కాకుండా కోవూరు నియోజకవర్గంలో ఆక్వా ఫీడ్ తయారు చేసే అనేక రకాల కంపెనీలు రసాయనాలను నేరుగా మల్దేవ్ కాలువలో వదిలేస్తున్నారు. మల్దేవ్ కాలువ అనేది వేలాది ఎకరాల పంట పొలాలకి నీరందించే ఒక జల జీవని. అటువంటి వాటిలో విష పదార్థాలు కలవడం వల్ల ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉంది. ఆయా పరిశ్రమల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి తెలియడం జరిగింది. ఇకపోతే కలువాయి మండలం కుళ్ళూరు గ్రామంలో మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిచి వెళ్ళేదానికి కూడా సౌకర్యమైన రోడ్లు లేవు. గుంటల మిట్టలతో కూడుకొని చిన్నపాటి వానకే బురదమయం అయిపోతున్నాయి. వాటిని వెంటనే స్టార్ట్ చేయాలని, కాంట్రాక్టు అప్రూవల్ అయినప్పటికీ ఇప్పటికీ పని ప్రారంభించుకోవడాన్ని కొంత గుర్తు చేస్తూ ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ విధంగా జనసేన పార్టీ తరఫున పేద ప్రజలకు అండగా ఉంటూ మండల, గ్రామ స్థాయిలో అనేక మంది యువకులు జనసేన పార్టీకి ముందుకు పనిచేస్తూ పోతున్నారు. ఎవరికి కూడా ఆయన విమర్శించే హక్కు కానీ స్థాయి కానీ లేదు. 1500 రూపాయలు టికెట్ తీసుకొని మీరు తలసేమియా పేషెంట్ కోసం జరిగే కార్యక్రమానికి రావాలని చెప్పి భువనేశ్వరి గారు చెప్తే దాదాపు 50 లక్షలు సొంత సంపాదన నుంచి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి, అర్హత ఎవరికీ లేదు.
ఎవరైనా కూడా ఆయన మేము గొప్ప, మా పేదలు ప్రజలు గొప్ప, ఇబ్బంది పడుతున్న బాధితులు గొప్ప అని చెప్పుకుంటున్నారే కానీ ఎవరు కూడా దీన్ని గురించి భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు. మేము గొప్ప అని చెప్పుకోవడంలో తప్పులేదు. పేద ప్రజల కోసం, నిరాదరణకూరైన బాధితుల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీ సమస్యలను తీర్చాలంటూ నిరసన ర్యాలీ. గూడూరు సుధాకర్ రెడ్డిని పరామర్శించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. దేవాలయాలపై రాజకీయాలు ఎందుకు? మాజీ కాంగ్రెస్ ఎంపీ చింతామోహన్. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో గిరిజనుల కోసం ఆధార్ అప్డేట్, ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.